హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. వసుంధర మళ్ళీ భయంతో తడబడుతున్న గొంతుతో, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ బిడ్డ అందులో ఉండడమేంటే? ఇందాకే కదా ఒళ్ళో పడుకేసుకుని కనిపించావు, ఇంతలో దాన్నేం చేశావే అని గొంతు పోయేలా అరుస్తూ మోహినితో మాట్లాడుతుంది. మోహిని మాత్రం వింతగా రోదిస్తూ, నా బిడ్డ చచ్చిపోయిందమ్మమ్మ, ఈ బావి మీద మూతని ఒక్కసారి తీయించు అమ్మమ్మ అంటుంది. తన ముద్దుల మనవరాలికి మతి భ్రమించిందేమో అన్న బాధ ఒక పక్క, ఇంకో పక్క తనకు పట్టిన ఈ పరిస్థితిని తలుచుకుని కుమిలిపోతుంది వసుంధర. ఇంతలో మోహిని వింత చేష్టలకు మనసులో ఆందోళనతో భయం కూడా తోడైంది. ఇంతలో పెద్ద ఉరుము పడ్డ శబ్దం గట్టిగా వసుంధర చెవిని పడింది. ఆ శబ్దానికి వసుంధర ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. కళ్ళను ఒక్కసారిగా పెద్దగా తెరుస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అప్పటి వరకు జరిగింది కళ అనుకుని కాస్త భయాన్ని తగ్గించుకుని చిన్న దీపపు వెలుగుతో కొద్దిపాటి కాంతితో ఉన్న ఆ గది మొత్తం ఒక్కసారి తీక్షణంగా పరిశీలిస్తుంది. గాలి జాడ కాస్త కూడా లేకుండా ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారి బయటకు చూడాలనిపించి కాస్త కిటికీ పక్కకు జరిగి నిశ్చలంగా ఏమాత్రం కదలకుండా ఉన్న ఆ కిటికీ తెరను పక్కకు జరిపి నెమ్మదిగా బావి వైపు చూస్తుంది. ఆఖరికి బయట వాతావరణం కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. బావి దగ్గర ఎవ్వరూ కనిపించరు. చివరకు ఆ చీకట్లో బావి కూడా సరిగ్గా కనిపించట్లేదు వసుంధరకు. వసుంధర తనకు వచ్చింది కలే అనుకుని కాస్త కుదుటపడింది. వెంటనే పక్కన బల్లపై ఉన్న మంచినీళ్ళు గ్లాసు అందుకుని కొంచెం పైకి వాలి అప్పటి వరకు భయంతో తడి ఆరిపోయిన గొంతును తడుపుకుంది. ఖాళీ గ్లాసును పక్కన పెట్టి కళ్ళు మూసుకుని భయంతోనే పడుకుంది. అలా కళ్ళు మూసిన 10 నిమిషాల తర్వాత మళ్ళీ కిటికీ తెర గాలికి వసుంధర ముఖాన్ని తాకుతుంది. ఇంకా వసుంధరకు నిద్ర పట్టకపోవడంతో భయంతో కళ్ళు తెరుస్తుంది. కానీ ఇప్పుడు బయటకు చూడాలంటే భయం వేసి వెంటనే కళ్ళు మూసేసుకుని దేవుణ్ణి తలుచుకుంటూ ఉంది. ఇంతలో మళ్ళీ గాలికి బల్లపై ఉన్న గ్లాసు కింద పడుతుంది. వసుంధర భయం పెరిగిపోతుంది. ఎందుకంటే అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశం ఎందుకు ఇలా అకస్మాత్తుగా మారిపోయిందో అర్థం కావట్లేదు. పైగా కలలో జరిగినట్లే జరగడం వసుంధరను ఇంకాస్త భయపెడుతుంది. వెంటనే కళ్ళు తెరిచి కింద పడిన గ్లాసును చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయంతో తడబడుతూ తనలో తానే, ఇదేంటి, నీళ్ళన్నీ నేను తాగేసి ఖాళీ గ్లాసే కదా ఇక్కడ పెట్టాను, మళ్ళీ బల్లపైన కింద నీళ్లు ఎలా ఒలిగాయి అని సందేహం రాగానే కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఒక్కసారిగా ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టాయి. నిజంగానే మోహిని బావి దగ్గర ఉందా? సంశయం కలిగి ముందుకు వెనుకకు కదులుతున్న తెరలోంచి భయాన్ని నింపుకున్న కళ్ళతో బావి వైపు చూస్తుంది. వెంటనే నక్షత్రాల్లా మెరుస్తున్న 2 కళ్ళతో పెద్ద గుడ్లగూబ కిటికీపై వాలుతుంది. అప్పటికే భయంతో వణుకుతున్న వసుంధర అకస్మాత్తుగా వచ్చిన గుడ్లగూబను చూసి జడిసిపోయి స్పృహ తప్పిపోతుంది. సమయం ఉదయం 5 గంటలు. ఎప్పట్లానే అందరూ లెగిసి ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నులైపోయారు. ఉదయాన్నే బయటకు వెళ్ళి కాసేపు వాకిట్లో తిరిగే అలవాటున్న మహేంద్ర ఆ రోజు కూడా మామూలుగానే బయటకు వెళ్ళి వాకిట్లో కాలక్షేపం చేస్తున్నారు. ఇంతలో ఆయన చూపు అనుకోకుండా బావి వైపుకు మరలుతుంది. ఆశ్చర్యంగా బావి దగ్గర వేసిన ఒక ముళ్ళ కంచె కూడా అక్కడ లేదు. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న మిషతో బావి దగ్గరకు వెళ్ళి చూస్తారు. బావి పైన కూడా ఒక్క ముళ్ళ కంచె కూడా కనపడకపోయేసరికి వెంటనే రత్తయ్య ఇంటి దగ్గరకు వెళ్ళి, రత్తయ్య, రత్తయ్య గట్టిగా అరవడం మొదలుపెట్టారు. రత్తయ్య వాళ్ళు కోట పక్కనే ఉన్న ఒక చిన్న తాటాకింటిలో నివాసం ఉండడం వల్ల మహేంద్ర మాటలు వినిపించుకుని కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు ఉన్న పలంగా మహేంద్ర ముందు వాలిపోతాడు. రత్తయ్య చేతులు కట్టుకుని, ఏంటయ్య గారు అని అడుగుతాడు. మహేంద్ర తలతో ముందుకు చూడు అన్నట్లు సైగ చేస్తారు. రత్తయ్య బావి వైపు చూసి, అయ్యా, కంచెలేమైపోయాయ్యా, మీరు తీసారా?
మీకెందుకయ్యా అంత శ్రమ? నన్ను పిలిస్తే నేను తీసేద్దును కదా అయ్యగారు అనేసరికి అప్పటి వరకు కంచెలు బహుశా రత్తయ్య తీశాడనుకుంటున్న మహేంద్ర రత్తయ్య వైపే అనుమానంగా చూస్తూ, రత్తయ్య, నువ్వు తీయలేదా ఆ ముళ్ళ కంచెలను అంటారు. రత్తయ్య భయపడుతూ, నేనేమెరగనయ్యా, రాత్రి 9ంటికి పడుకుని ఇప్పుడే లేచాను. ఆ మాటకు మహేంద్ర ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు. వెంటనే, గోపయ్య ఏమైనా తీశాడంటావా అంటారు. మీ అనుమతి లేకుండా గోపిగాడు మాత్రం ఎందుకు తీస్తాడయ్యా? రత్తయ్య కూడా అనుమానంగానే చెబుతాడు. నువ్వు తీయక, నేను తీయక, గోపయ్య తీయక అన్ని కంచెలు రాత్రికి రాత్రే ఎలా మాయమైపోతాయి? గాలికి ఎగిరిపోయాయేమో అయ్యా అంటాడు రత్తయ్య అమాయకత్వంతో. ఆ కంచెలను మన కంటికి కనపడనంత దూరం తీసుకెళ్లేంత గాలి రాత్రి వెయ్యాలి కదా గంభీరంగా అంటారు మహేంద్ర. రత్తయ్య తన అమాయకత్వానికి సిగ్గుపడి తలగోక్కుంటూ, అవునయ్యా, గాలికి ఎగిరితే ఎక్కడో ఎక్కడో ఒకటైనా ఉండాలి కదా, ఎవరు తీసుంటారు అని మాట్లాడుకుంటుండగా వసుంధర గదిలోంచి మహేంద్ర మహేంద్ర అన్న అరుపులు వినిపిస్తాయి. ఎప్పుడూ లేనిది ఆ అమ్మ ఎందుకు ఇలా అరుస్తుందో అని ఉన్నపలంగా వసుంధర గదికి వెళ్తారు మహేంద్ర. అప్పటికే గదిలో అరుంధతి, సునంద, భూపతివర్మలు ముగ్గురు నుంచుని ఉన్నారు. గదిలోకి వెళ్ళడమే మహేంద్ర, ఏంటమ్మా, ఏమైంది, మీరేంటి అలా బొమ్మల్లా నుంచున్నారు అని అడుగుతారు. వాళ్లకు ఏం మాట్లాడాలో అర్థం కాక, అత్తయ్య గారు ఏదో చెబుతుంటూ విని అలా మౌనంగా ఉండిపోయాము అని అరుంధతి నెమ్మదిగా అనేసరికి వెంటనే వసుంధర కల్పించుకుని, మహేంద్ర, ఇప్పుడే పట్నం వెళ్ళి మోహిని ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురా అంటుంది. ఆ మాటలకు భూపతివర్మ, సునంద, అరుంధతులకు దడ మొదలైంది. ఏం మాట్లాడకుండా నిశ్చేష్టులై వసుంధర వైపే చూస్తున్నారు. ఇక్కడ మహేంద్ర పరిస్థితి కూడా అలానే ఉంది. వెంటనే తమాయించుకుని, ఉన్నట్లుండి మోహిని ఎందుకు గుర్తొచ్చిందమ్మా మీకు అని కాస్త కోపంగానే అంటారు. రాత్రి నా మనవరాలు నా కలలో కనిపించింది మహేంద్ర. ఆ కలను తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతుంది. అదేదో కష్టాల్లో ఉన్నట్లుంది పాపం. అందుకే నాకు అటువంటి కల వచ్చింది. దానికి బిడ్డ కూడా పుట్టినట్లుంది. చంటి బిడ్డతో అనాథలా ఎక్కడ బ్రతుకుతుందో ఏంటో. నీ కాళ్ళు పట్టుకుంటాను మహేంద్ర, నువ్వు వెళ్ళి మోహిని ఎక్కడున్నా తీసుకురా. అదే నా ఆఖరి కోరిక అనుకో అని దీనంగా ప్రాధేయపడేసరికి మహేంద్ర అనుమానంగా వసుంధర వైపే చూస్తూ, అమ్మా, నిజంగానే మోహిని మీ కల్లోకి వచ్చిందా, లేక మోహినిని ఇక్కడకు రప్పించడం కోసం అలా మాట్లాడుతున్నారా అంటారు. వెంటనే వసుంధర అడ్డంగా తన తలను ఊపుతూ, లేదు నాన్న, నేనెందుకు అబద్ధమాడతాను చెప్పు. నిజంగా మోహిని రాత్రి నా కల్లోకి వచ్చింది. అదిగో ఆ బావిపైనే నుంచుని, అమ్మమ్మ, నన్ను మావయ్య ఇంట్లోకి రాణిస్తారా అని ఎంత దీనంగా అడిగిందో తెలుసా అని వసుంధర అనేసరికి మహేంద్ర నోట మాట కూడా ఒక్క నిమిషం ఆగిపోయింది. కనుబొమ్మలను దగ్గరకు రానిచ్చి వసుంధర వైపే చూస్తున్నారు. అలా చూస్తున్నావేంటి మహేంద్ర, మోహినిని వెతికి తీసుకువస్తావా లేదా అంటూ మహేంద్ర అరచేతిని తన తలపై పెట్టుకుంటుంది. అమాంతం చేతిని వెనక్కి లాక్కుని, అమ్మా, మోహినిని ఇప్పుడు ఎక్కడని వెతకమంటారు అంటారు మహేంద్ర. బహుశా పట్నంలో ఉండుంటుంది, మన మనుషుల్ని పంపించకూడదా అని వేడుకునేసరికి, సరే సరే, నేను ఈరోజే రత్తయ్యతో పాటు ఇంకో ముగ్గురిని పట్నానికి పంపి మోహినిని వెతికి తీసుకురమ్మంటాను. ఒక్కసారిగా సంతోషంతో వసుంధర కళ్ళు తడుస్తాయి. చీర కొంగుతో కంటిని అద్దుకుంటూ, నా బాబే, ఎంత శుభవార్త చెప్పావు మహేంద్ర. ఈ కోరిక తీర్చావంటే ఇక ఈ జన్మకు నిన్నేమీ కోరను. అమ్మా, ఒకవేళ మోహిని కనుక పట్నంలో కనపడకపోతే ఇక మీరు మోహిని గురించి మరొక్కసారి అడగకూడదు. అలా అని మోహిని పట్నంలో కనిపించినా దొరకలేదని మీ అమ్మను మోసం చెయ్యవు కదా. కన్నీరు కంటిలో దాగక ధారల్లా వసుంధర చీరకొంగును తాకుతుంది. అమ్మా, మోహిని నిజంగా పట్నంలో కనిపిస్తే ఇంటికి తీసుకువస్తానని మీకు మాటిస్తున్నాను అని అమ్మ చేతిలో చేయి వేస్తారు మహేంద్ర. చాలు చాలు, ఆ మాట చాలు. అయినా పట్నంలో కాక ఇంకెక్కడ ఉంటుంది చెప్పు, పట్నంలో తప్పనిసరిగా ఉంటుంది అని ధీమాగా అనేసరికి, సరే, నేను ఇక బయటకు వెళ్ళొస్తాను అని అక్కడ నుంచి వచ్చేస్తారు మహేంద్ర. సమయం ఉదయం 8 గంటలు.
అందరూ టిఫిన్ చేయడం కోసం ఒక చోట చేరుకున్నారు. మహేంద్ర భూపతి వర్మతో మాట్లాడడం కోసం చాలాసేపటి నుంచే ఎదురు చూస్తున్నారు. భూపతి వర్మ అప్పుడే గుడి నుంచి ఇంటికి వస్తాడు. భూపతి వర్మను చూసిన మహేంద్ర, రా భూపతి, నీ గురించే ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను అని తన పక్కన ఉన్న కుర్చీని భూపతి కోసం ముందుకు లాగుతారు. అలా అంటే గుడికి వెళ్ళకముందే వచ్చేవాడిని కదా నాన్నగారు అంటూ చేతిలో ఉన్న ప్రసాదాన్ని బల్లపై పెట్టి మహేంద్ర పక్కన కూర్చుంటాడు. నీకు గుడికి వెళ్ళడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు, అందుకే మౌనంగా ఉండిపోయాను అంటారు మహేంద్ర. నేను కూడా మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను నాన్నగారు. చెప్పు భూపతి. అది నానమ్మగారితో మీరు మాట్లాడిన మాటలు అని నసుగుతూ అడుగుతాడు. మరేం చెయ్యను, ఈ వయసులో నానమ్మకు నిజం చెప్పి బాధ పెట్టడం కంటే అబద్ధం చెప్పి సంతోష పెట్టడమే మంచిదనిపించింది. అయితే పట్నంలో మోహిని గురించి వెతికాము కానీ దొరకలేదని మళ్ళీ అబద్ధం చెబుతారా? అంతకు మించి ఈ సమస్యకు పరిష్కారం ఏమీ కనిపించట్లేదు భూపతి. ఈ గండం గట్టెక్కాలంటే మళ్ళీ అబద్ధం చెప్పక తప్పేలా లేదు. మహేంద్ర భూపతి మాటలకు అరుంధతి అడ్డుపడి, అబద్ధం చెప్పినంత మాత్రాన గండం గట్టెక్కగలమంటారా? అలా అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలను అరుంధతి? నా వల్ల అయినంత నేను చేస్తున్నాను. మహేంద్ర మాటల్లో అసహనం. అయ్యో కోప్పడకండి, మిమ్మల్ని విసిగించాలని కాదు. అత్తయ్య కల ఏదో సాధారణ కలలా కనిపించట్లేదు. అరుంధతి మాటలకు మహేంద్ర విసుగ్గా, మామూలుగా వచ్చిన కలలను కూడా భూతద్దాల్లో చూడడం మంచిది కాదు అరుంధతి. అరుంధతి మహేంద్ర చికాకుని గ్రహించి నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఇంతలో భూపతి వర్మ, నాన్నగారు నాతో ఏదో మాట్లాడాలన్నారు. వెంటనే మహేంద్ర, అవును భూపతి, మాటల్లో మరచిపోయాను. బావిపై వేసిన ముళ్ళ కంచెలను నువ్వుగాని తొలగించావా అంటారు. భూపతి కళ్ళలో ఆశ్చర్యం. ఇప్పుడు బావి దగ్గర కంచెలు లేవా నాన్నగారు? లేవు కాబట్టే నిన్ను అడుగుతున్నాను. నేను అసలు అటువైపే వెళ్ళట్లేదు నాన్నగారు. భూపతి అనేసరికి, అవునా, రత్తయ్య కూడా ఎరగడంట, ఏమయ్యాయంటావు? భూపతి టిఫిన్ తినడం మానివేసి మహేంద్ర వైపే చూస్తూ, రాత్రి గాలికి ఏమైనా చెదిరాయంటారా? అసలు మన ఇంటి ప్రాంగణంలో ఎక్కడా మచ్చుకు కూడా ఒక కంచె కూడా కనిపించట్లేదు భూపతి. భూపతి వర్మ ఆశ్చర్యం నింపుకున్న కళ్ళతో మహేంద్ర వైపే తీక్షణంగా చూస్తూ, ఏం జరిగిందంటారు అని అడుగుతాడు. అదే నాకు అర్థం కావట్లేదు. చూద్దాం, ఈరోజు కూడా రత్తయ్యను కంచెలను తెచ్చి మళ్ళీ బావి చుట్టూ వెయ్యమంటాను. ఏం జరిగిందో తెలుసుకుందాం అని అక్కడ నుండి వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత మళ్ళీ ఊరి చివరనున్న ఆ తుమ్మ ముళ్ళను బావి చుట్టూ వేయించడానికి రత్తయ్యను పిలిచి, రత్తయ్య, నువ్వు మళ్ళీ బావి చుట్టూ తుమ్మ కంచెలను దట్టంగా వెయ్యి అంటారు. అయ్యగారు, ఇప్పుడు బావి దగ్గరకు వెళ్ళినా ఎవరికీ మోహిని అమ్మగారి గురించి తెలియదు కదా, మళ్ళీ కంచెలను వేయడం ఎందుకయ్యగారు? నా బట్టిబూరకు అర్థమైతలేదయ్యగారు అంటూ తలను గోక్కుంటాడు. ఎంత శాశ్వతంగా మూయించినా లోపల 2 శవాలు ఉన్నాయి. దుర్వాసన వచ్చే ఆస్కారం లేకపోలేదు. ఈ పనోళ్ళు ఎవరో ఒకరు తుడవడానికో దేనికో అటువైపు వెళ్ళి ఆ వాసన బావి నుంచి వస్తుందని నిర్ధారించుకుంటే పరిస్థితి తారుమారు అవ్వచ్చు. అందుకే ఇప్పుడే వెళ్ళి ఆ పని పూర్తి చెయ్యి. అవునయ్య గారు, మీరు చెప్పింది నిజమే, ఇప్పుడే వెళ్తాను అని హడావిడిగా మెడలో వేలాడుతున్న రుమాలు తలకు కట్టుకుంటూ ముందుకు వెళ్ళబోతాడు. రత్తయ్య, నేను కూడా నీతో వస్తానాగు అంటూ రత్తయ్య వెనక మహేంద్ర కూడా నడుచుకుంటూ బయటకు వస్తారు. కోట ద్వారం దాటగానే రత్తయ్యతో, రత్తయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటయ్య గారు? నువ్వు తొందరగా ఆ పని పూర్తి చేసి మన వాళ్ళు 4 తీసుకుని పట్నం వెళ్ళి సాయంత్రం వరకు మోహినీదేవి గారిని వెతకాలి అనగానే రత్తయ్య ఆశ్చర్యంగా మహేంద్ర వైపు చూస్తూ, అయ్యగారు, మోహిని అమ్మ చచ్చిపోయారు కదయ్యా, మళ్ళీ పట్నంలో ఎతకమంటారేంటి అని కాస్త గట్టిగా అనేసరికి మహేంద్ర కోపంగా, రత్తయ్య, నెమ్మదిగా, ఎవరైనా వింటారు. మోహిని మన దృష్టిలో చనిపోయి ఉండొచ్చు, కానీ ఈ ఊరి దృష్టిలో బ్రతికే ఉందని శర్మ చెప్పిన మాటలు మర్చిపోయావా? క్షమించండి అయ్యగారు, మతిమరిపోని. అందుకే నేను చెప్పేది కాసేపు మాట్లాడకుండా శ్రద్ధగా విను. నువ్వు మన వాళ్ళు 4 కలిసి పట్నం వెళ్ళి మోహినీదేవి కోసం వెతకండి.
నీతో పాటు వాళ్ళను కూడా శ్రద్ధగా వెతకమను. మీకు ఎంత వెతికినా ఎలాగో మోహినీదేవి దొరకదు. సాయంత్రం వరకు అలుపు సలుపు లేకుండా పట్నం అంతా తిరిగి మోహిని దొరకలేదని ఇంటికి వచ్చేయండి అని చెబుతూ ఇంటికి తిరిగి వచ్చాక ఏం చెయ్యాలో కూడా మహేంద్ర రత్తయ్యకు వివరించి రత్తయ్యను ఊరి చివరకు వెళ్ళమని చెప్పి ఆయన ఊళ్ళో ఆగిపోతారు. మహేంద్ర భూపతి చెప్పినట్లే రత్తయ్య తొందరగా ముళ్ళకంచెల పని పూర్తి చేసేసి నలుగురిని తీసుకుని మోహినీదేవిని వెతకడం కోసం పట్నం వెళ్ళిపోతాడు. సాయంత్రం 7 గంటలు కావస్తుంది. అప్పుడప్పుడే చీకటి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పనిలో పడింది. మహేంద్ర కోటలో అందరూ హాలులో కూర్చున్నారు. వసుంధర మోహిని తప్పకుండా దొరుకుతుందనే ఆశతో గుమ్మం వైపే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. అరుంధతిని మాత్రం వసుంధర చూపులు చాలా భయపెడుతున్నాయి. మహేంద్ర కూడా రత్తయ్య వాళ్ళ రాక కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో వాళ్ళు రానే వచ్చారు. గుమ్మం దగ్గరకు రాగానే, అయ్యగారు లోపలికి రమ్మంటారా? మహేంద్ర గంభీరంగా, రండి. లోపలికి వచ్చిన రత్తయ్యను చూసి వసుంధర కంగారు పడుతూ, రత్తయ్య, మోహినీదేవి గారు కనిపించారా? బయట ఉందా నా మనవరాలు అని బయటకు ఆదుర్దాగా చూస్తుంది. వెంటనే రత్తయ్య చేతులు కట్టుకుని, క్షమించండి అమ్మగారు, పట్నం అంతా వెతికాము, మోహిని అమ్మగారు ఎక్కడా కనిపించలేదు. వసుంధర కోపంగా, మీరు సరిగ్గానే వెతికారా అనగానే వెంటనే గోపయ్య కూడా నెమ్మదిగా, అయ్యో, నలుగురు 4 పక్కలకు వెళ్ళి మోహిని అమ్మ గురించి ఆరా తీశామమ్మగారు. వసుంధర ముఖం వాడిపోతుంది. కళ్ళు చెమరుస్తాయి. ఉన్నట్లుండి డీలా పడిపోతుంది. అది గమనించిన మహేంద్ర, మోహిని వాళ్ళ ఊళ్ళో మోహిని గురించి ఆరా తీశారా అంటారు. ముందు అక్కడికే వెళ్ళామయ్య గారు. ఆ ఊళ్ళో వాళ్ళు మోహిని అమ్మ ఎప్పుడో ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారన్నారు. వసుంధర బాధగా, ఇక చచ్చేలోపు నా మనవరాలు నాకు కనిపించదంటావా మహేంద్ర? అమ్మా, మీరెళ్ళి పడుకోండి, ఇంకోసారి మోహినిని వెతికిస్తానులేండి అని కాంతమ్మ, అమ్మను గదిలోకి తీసుకుపో అంటారు. వసుంధర భయంగా, వద్దు మహేంద్ర, నేను ఒక్కదాన్నే పడుకోను. నిన్నటి కలతో నాకు ఒంటరిగా పడుకోవాలంటే భయం వేస్తుంది. మహేంద్ర వసుంధర వైపు కాసేపు చూసి, కాంతమ్మ, ఈ రోజు నుంచి నువ్వు అమ్మగారికి తోడుగా ఆ గదిలోనే పడుకో అనేసరికి సరే అని కాంతమ్మ వసుంధరను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వసుంధర వెళ్ళిన తర్వాత మహేంద్ర, రత్తయ్య, ఇక మీరు వెళ్ళొచ్చు అనేసరికి అందరూ ఇంటి నుండి వెళ్ళిపోతారు. భోజనం ఆలస్యమైతే అస్సలు తట్టుకోలేని రత్తయ్య గబగబా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. గుమ్మం దగ్గర బకెట్లో ఉన్న నీళ్లతో కాళ్ళు కడుక్కుంటూనే, లక్ష్మీ, లక్ష్మీ, తొందరగా అన్నం పెట్టు, బాగా ఆకలేత్తాంది అని గట్టిగా పిలుస్తాడు. రత్తయ్య మాటలు విన్న లక్ష్మి పెరట్లోంచి హడావిడిగా నడుచుకుంటూ వస్తూ, ఏమయ్యో, ఎందుకంతలా అరుస్తావు? 1 నిమిషం ఆగలేవా అంటుంది. రత్తయ్య మాత్రం కోపంగా, అయినా ఈ సమయంలో పెరట్లో ఏం చేస్తున్నావే అంటాడు. ఆ మాటకు లక్ష్మి రత్తయ్య చెవి దగ్గర కంటూ జరిగి, అదా, ఎవరితోని చెప్పకు, మోహిని అమ్మ వస్తే మాట్లాడుతున్నాను అని గుసగుసలాడుతుంది. లక్ష్మి అలా మోహినితో మాట్లాడుతున్నాననేసరికి రత్తయ్య, మోహిని అమ్మగారితోనా నోరెళ్ళబెడతాడు. అవునయ్యా, మోహిని అమ్మ బిడ్డ కనపడకుండా పోయిందంట. భూపతివర్మ గారు చూస్తే కోప్పడతారని ఎవరికీ కనపడకుండా చాటుగా వచ్చి నాతో, రత్తయ్య వచ్చాక నా బిడ్డను నాకు తెచ్చి ఇవ్వమని చెప్పు అన్నారు. మోహిని అమ్మగారు నీకు కనపడడం ఏంటే? నీకు మతుండే మాట్లాడుతున్నావా? అయినా ఆవిడ బిడ్డ గురించి నాకెలా తెలుస్తుంది? రత్తయ్యలో భయంతో పాటు అయోమయం కూడా చోటు చేసుకుంది. నేను అదే అడిగానయ్యా, మీ బిడ్డ ఎక్కడుందో మా రత్తయ్యకు ఎలా తెలుతుందమ్మా అని. అప్పుడు ఆవిడ, నా బిడ్డ ఎక్కడుందో రత్తయ్యకు బాగా తెలుసు లక్ష్మి అంది. ఆవిడ బిడ్డ గురించి నీకు ఏమైనా తెలుసా అయ్యా అని అడుగుతుంది. రత్తయ్యలో భయం రెట్టింపవుతుంది. తడబడుతున్న గొంతుతో, నాకేం తెలీదు, నువ్వు గూట్లో పెట్టిన నా కళ్ళు కానీ తాగలేదు కదా. చిచి, నేనెందుకు తాగుతానయ్యా విసురుగా అంటుంది లక్ష్మి. రత్తయ్య ఆమె చేతిని పట్టుకుని లోపలికి వేగంగా లాక్కెళ్ళి, లక్ష్మే, నీకు నిజంగా మోహినీదేవి గారు కనిపించారా అని దీనంగా అడిగేసరికి, నీ మీదొట్టయ్యా, కావాలంటేరా, ఇంకా పెరట్లోనే ఉండుంటారు అని రత్తయ్య చేతిని ముందుకు లాగుతుంది. వద్దొద్దు అని చేతిని వెనక్కి లాక్కుంటాడు రత్తయ్య. అదేంటయ్యా,
ఎప్పుడూ లేనిది అట్టా వణికిపోతున్నావు? నువ్వు ఎవరితోనూ చెప్పనని మాటిస్తే నీకు మాట చెబుతాను లక్ష్మి అని ఆమె చేతిని తన తలపై పెట్టుకుంటాడు. ఏంటయ్యా అది? ఎవరికీ చెప్పంలే, నువ్వు చెప్పు. మోహిని అమ్మ చచ్చిపోయారే దీనంగా అంటాడు. అయ్యా, నువ్వు కానీ కళ్ళు తాగొచ్చావా ఏంటి? 5 నిమిషాల క్రితం మాట్లాడిన మనిషి చచ్చిపోయారంటావేంటయ్యా? ఆశ్చర్యంగా బాగా తెరుచుకున్న కళ్ళతో అడుగుతుంది. లేదే, మొన్న రాత్రి అంటూ జరిగిందంతా లక్ష్మికి కళ్ళకు కట్టినట్లు పోసగుచ్చినట్లు చెబుతాడు రత్తయ్య. అది విన్న లక్ష్మి కాళ్ళు చేతులు ఉన్న పలంగా వణకడం మొదలుపెట్టాయి. లక్ష్మి ఆ భయంతోనే, అయ్యా, అంటే మోహిని అమ్మ దెయ్యంలా మారిపోయిందంటావా? ఏమోనే, నాకు అదే భయంగా ఉంది. ఆ బావి దగ్గర ముళ్ళ కంచెలు కూడా విచిత్రంగా మాయమైపోయాయి. ఇదంతా చూస్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అంటాడు. అలా ఇద్దరూ మోహినిని తలుచుకుంటూ భయపడుతూ ఆ రాత్రిని భయంతో కునుకు తీస్తారు. సమయం అర్ధరాత్రి 1 గంట. వసుంధరకు తోడుగా కాంతమ్మ పడుకుంది. ఇద్దరూ ఒకరి గురక ఒకరికి వినిపించనంత గాఢ నిద్రలో ఉన్నారు. ఇంతలో పసిబిడ్డ ఏడుపులా ఒక శబ్దం వస్తుంది. మెలకువ రాదు. ఏడుపు తీవ్రత ఎక్కువైంది. అయినా వీళ్ళు మాత్రం హాయిగా నిద్రపోతున్నారు. ఇంతలో కాంతమ్మ అని గట్టిగా కాంతమ్మ చెవిలో ఎవరో అరిచినట్లు వినిపిస్తుంది కాంతమ్మకు. కాంతమ్మ భయంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తుంది. ఎవ్వరూ కనపడరు. ఏం జరిగిందో అని ఆలోచనలో పడింది. బహుశా భ్రమపడ్డానేమో అనుకుని మళ్ళీ దుప్పటి ముఖంపైకి లాక్కుని పక్కకు తిరిగి పడుకుంటుంది. మళ్ళీ కేర్ కేర్ అంటూ ఏడుపు కాంతమ్మకు వినిపిస్తుంది. వెంటనే లెగిసి కూర్చుని, చంటి పిల్లల ఏడుపు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ చుట్టుపక్కల ఎవరు చంటి పిల్లలు లేరు కదా అనుకుని మంచంపై ఉన్న వసుంధరను లేపుదామని వసుంధర వైపు చూస్తూ, అమ్మో, ఇప్పుడు ఈవిడను లేపడం కన్నా ఈ విషయం ఉదయం అరుంధతి అమ్మగారిని అడగడం మంచిది అనుకుని మళ్ళీ పడుకుంది. ఆ చంటిపిల్ల ఏడుపు మాత్రం కాంతమ్మ చెవుల్లో మారు మ్రోగుతూ కునుకు పట్టకుండా చేస్తుంది. అలా ఆ శబ్దాన్ని మరచిపోయి నిద్రపోవడానికి కాంతమ్మ చాలా కష్టపడుతుంది. కాసేపటికి ఆ శబ్దం ఆగిపోతుంది. కాంతమ్మ అమ్మయ్య అనుకుని కునుకు తీస్తుంది. 1 గంట సమయం గడిచాక, అమ్మమ్మా అమ్మమ్మా అని వసుంధర చేతిని ఎవరో తడుతున్నట్లు అనిపించింది వసుంధరకు. నెమ్మదిగా నిద్రలోంచి బయటపడి, ఏంటి మోహిని పిలుపులా ఉందే అని గదిలో ఉన్న అన్ని వైపులకు చూస్తుంది. ఎక్కడా ఎవరి జాడా కనపడదు. ముందు రోజు సంఘటనతో అసలే కాస్త భయంలో ఉన్న వసుంధరకు కింద కాంతమ్మ పెట్టే గురక ఇంకాస్త భయపెడుతుంది. భయంగా కనుగుడ్లు అటు ఇటు తిప్పుతూ పైకి చూస్తూ, కాంతమ్మ, వసే కాంతమ్మ అని విసుగ్గా పిలుస్తుంది. కాంతమ్మకు వినపడదు. వసుంధరకు కోపం ఎక్కువై, వసే కాంతమ్మ అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకు ఒక్కసారిగా మళ్ళీ ఆ చంటి బిడ్డ గుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టింది. అయినా కాంతమ్మ మాత్రం లేవలేదు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.